Welcome back to Try to Technologies. Data science లెక్చర్స్లో మనం డేటా wrangling పార్ట్ చూస్తున్నాం. సో లాస్ట్ సెషన్లో మనము డేటా wrangling అంటే ఏంటి, హౌ వీ కెన్ క్లాసిఫై ఇన్ సింపుల్ థింగ్స్ లైక్ డేటా wrangling ఈజ్ ఈక్వల్ టు క్లీనింగ్ ప్లస్ ఆర్గనైజింగ్ ది డేటా అనుకున్నాం. అలాగే ఇనీషియల్గా డేటా రాగానే ఎలా డయాగ్నోస్ చేయాలి, ఇనీషియల్ స్టెప్స్ ఏంటి అనేది చూసాం. సో ఈరోజు మనం క్లీనింగ్ ది డేటాలో బేసిక్ స్టెప్స్ ఏంటో చూద్దాం. సో డేటా మన దగ్గరికి రాగానే, మనం డేటా లోడ్ చేయగానే కొన్ని బేసిక్ థింగ్స్ ఉన్నాయి, అవి మాత్రం ఈరోజు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఎజెండా చూసుకుంటే డేటా క్లీనింగ్ పార్ట్ చూద్దాం. సో ఈ క్లీనింగ్ పార్ట్లో కూడా 4 థింగ్స్ ఈ సెషన్లో మనం చూద్దాం. ఒకటి ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ కాలమ్ నేమ్స్. మనం డేటా ఫ్రేమ్ లోడ్ చేయగానే కాలమ్ నేమ్స్ ఒకసారి చెక్ చేసుకొని అందులో ఏమైనా ఇన్కన్సిస్టెన్సీ ఉంటే ఆ కాలమ్ నేమ్స్ని రీనేమింగ్ చేయటం. సెకండ్ థింగ్ ఏంటంటే డీలింగ్ విత్ ఇన్కన్సిస్టెంట్ డేటా టైప్స్. డేటా టైప్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక డేటా ఫ్రేమ్ని తీసుకున్నాం. సో అందులో డేటా చూసాం. ఫర్ సపోజ్ న్యూమరిక్ కాలంలో కనుక స్ట్రింగ్ డేటా టైప్ ఉందనుకోండి, స్ట్రింగ్ డేటా టైప్ని న్యూమరిక్లో కంపల్సరీ మార్చుకుంటే మనకి ఫ్యూచర్ అనాలిసిస్కి బాగుంటుంది. అలాగే ఒకవేళ న్యూమరిక్ డేటా టైప్కి స్ట్రింగ్ డేటా టైప్ అసైన్ అయి ఉందనుకోండి, we need to convert them. So what here we are doing is we are converting the inconsistent data types into consistent data types. Okay, next thing మనం ఏం చూడబోతున్నామంటే డీలింగ్ విత్ మిస్సింగ్ డేటా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ డేటా wrangling ఆర్ డేటా క్లీనింగ్ ప్రాసెస్. ఎందుకంటే మిస్సింగ్ డేటా మనకు చాలా హ్యూజ్ డిఫరెన్స్ చూపిస్తుంది అనమాట. మనం అనాలిసిస్ చేయడానికి మనం ప్రిపేర్ చేసే డేటాలో రాంగ్ ఇంటర్ప్రిటేషన్కి ఇది దారి తీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము దేనికన్నా స్టాటిస్టికల్ మోడల్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, వీఆర్ ఇన్ డెస్పరేట్ నీడ్ ఆఫ్ టెస్ట్ స్టాటిస్టిక్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీన్ కావాలి, మీడియన్ కావాలి, మోడ్ కావాలి అనుకుందాం. సో మిస్సింగ్ డేటా ఉంటే ఈ వాల్యూస్ ఎంటైర్ డేటా మీద ప్రభావం చూపిస్తాయి. అది ఎలాగో మనం చూద్దాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అదే మిస్సింగ్ డేటాలో హౌ వీ కెన్ హ్యాండిల్ దిస్ మిస్సింగ్ డేటా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో డీలింగ్ విత్ మిస్సింగ్ డేటాలో ఒకటి హౌ టు ఐడెంటిఫై మిస్సింగ్ డేటా, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హౌ టు డీల్ విత్ దట్ మిస్సింగ్ డేటా. సో లాస్ట్ థింగ్ ఏం చూద్దామంటే డీలింగ్ విత్ అన్టైడీ డేటా. అన్టైడీ డేటా అంటే మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోవచ్చు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టైడీ అని. టైడీ మీన్స్ నీట్లీ ఆర్డర్డ్ ఆర్ నీట్లీ అరేంజ్డ్. అన్టైడీ అంటే ఇట్ ఈస్ నాట్ నీట్ అని. సో నీట్గా లేని డేటాను తీసుకొని ఒక నీట్ అరేంజ్మెంట్ చేయటమే ఈ టాస్క్, డీలింగ్ విత్ అన్టైడీ డేటా. సో ఈ 4 థింగ్స్ మనం చూద్దాము. సో ఇన్కన్సిస్టెంట్ కాలమ్ నేమ్స్ అండ్ డేటా టైప్స్. కాలమ్ నేమ్స్ని రీనేమ్ చేయాలి అని అనుకున్నాం ఇందాక. సో దానికి ఒక మెథడ్ ఉంది, డాట్ రీనేమ్. we will apply this method on our data frame. నెక్స్ట్ ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ డేటా టైప్స్. దీనికి యాజ్ టైప్ అనేది మనం యూజ్ చేసి యాజ్ టైప్ స్ట్రింగ్ అని ఇస్తే స్ట్రింగ్లో కన్వర్ట్ అవడానికి, అదే కనుక స్ట్రింగ్ వాటిని న్యూమరిక్లోకి కన్వర్ట్ చేయాలంటే pd.to_numeric అని పాండాస్లో మనకి ఇది ఉంది. సో దీన్ని యూజ్ చేసి మనం కన్వర్ట్ చేస్తాం. ఓకే, అదే సెకండ్ వన్ డీలింగ్ విత్ మిస్సింగ్ వాల్యూస్ ఎలా చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ ద మిస్సింగ్ వాల్యూస్. మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే యూజింగ్ దిస్ ఈజ్ నల్ నాట్ నల్. ఒక డేటా ఫ్రేమ్ మీద ఈజ్ నల్ అని కనుక మనం ఇచ్చామంటే ఇట్ రిటర్న్స్ బూలియన్ వాల్యూ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. నాట్ నల్ కూడా ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక డేటా సెట్ని ఈజ్ నల్ అని ఎంక్వైరీ చేస్తున్నాం అనుకోండి, అందులో నల్ వాల్యూస్ ఉన్నాయా అంటే ఎంటీ వాల్యూస్ ఉన్నాయా అని మనం కనుక అడుగుతుంటే
అది ఎక్కడెక్కడైతే ట్రూ అని చెప్తుందో అక్కడ ఎంటీ సెల్స్ ఉన్నట్టు, అంటే ఎంటీ డేటా ఉన్నట్టు. ఫాల్స్ ఉందంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ సమ్ వాల్యూ. అలాగే సేమ్ నాట్ నల్ కూడా రిటర్న్స్ బూలియన్ వాల్యూస్. నెక్స్ట్ ఈస్ హౌ వీ డీల్ ద మిస్సింగ్ వాల్యూస్. ఇక్కడ 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మన ఎండ్ రిజల్ట్, మనం ఎయిమ్ ఏంటో ఒకసారి రివ్యూ చేసుకొని డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ based on the end result of the model we are preparing, or based on the aim with which we started this project, అది గుర్తుపెట్టుకొని ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి. ఒకటి ఏంటంటే డేటా సెట్ని మనం తీసుకోగానే క్లయింట్ దగ్గర నుండి కావచ్చు, లేకపోతే ఎవరి దగ్గర యూజర్ నుండి కావచ్చు, తీసుకున్నప్పుడు మిస్సింగ్ డేటా ఉంటే ఆ యూజర్నే డైరెక్ట్గా అడగొచ్చు మనం ఏమనంటే, ఈ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నప్పుడు దీన్ని దేంతో రీప్లేస్ చేయమంటారని, హౌ టు ఫిల్, వాట్ టు ఫిల్ ఇన్ ద మిస్సింగ్ వాల్యూస్ ప్లేస్. అది కాదనుకోండి రెండోది చూసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇచ్చిన డేటా సెట్ కనుక న్యూమరిక్ డేటా అయి ఉంటే, అంటే ఐదర్ ఇంట్స్ ఆర్ ఫ్లోట్స్ వాల్యూస్ అయి ఉంటే, మనము టెస్ట్ స్టాటిస్టిక్స్ యూస్ చేయొచ్చు. మిస్ అయిన ప్లేసుల్లో మనం టెస్ట్ స్టాటిస్టిక్ని పెట్టచ్చు. వాట్ ఈస్ టెస్ట్ స్టాటిస్టిక్ అంటే అది ఒక టెక్నికల్ టర్మ్, బట్ నథింగ్ బట్ స్టాటిస్టిక్స్లో ఐదర్ మీన్ కావచ్చు, మీడియన్ కావచ్చు, మోడ్ కావచ్చు, స్టాండర్డ్ డివియేషన్ కావచ్చు, వేరియన్స్ కావచ్చు, ఏదైనా టెస్ట్ స్టాటిస్, సమ్ కావచ్చు, టోటల్ మల్టిప్లై కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఎనీ రిజల్ట్, ఎనీ స్టాటిస్టిక్ రిజల్ట్ అనమాట. సో ఇక్కడ జనరల్లీ ఇఫ్ దే ఆర్ న్యూమరిక్ కాలమ్స్ విల్ ప్రిఫర్ ద మోస్ట్ సూటబుల్ టెస్ట్ స్టాటిస్టిక్ ఏంటంటే జనరల్గా యూజ్ చేసేది మీన్. సపోజ్ వాట్ ఈజ్ మీన్ అంటే యావరేజ్ కదా, లోయెస్ట్ వాల్యూ ప్లస్ హైయెస్ట్ వాల్యూ బై 2, ఒకవేళ 2 వాల్యూస్ అయితే. ఒకవేళ 5 వాల్యూస్ ఉంటే యావరేజ్ ఆఫ్ దోస్ 5 వాల్యూస్. సో ఈ మీన్ వాల్యూని మనము ఎంటీ సెల్స్లో ఫిల్ చేస్తాం. అలా ఫిల్ చేసి మనం ప్రిపేర్ చేసే మోడల్కి డేటా దగ్గరగా సూట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ నియరర్ టు అవర్ ఎయిమ్, నియరర్, ద రిజల్ట్ విల్ బి నియరర్ టు అవర్ ఎక్స్పెక్టెడ్ వన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ కెన్ బి ఫిల్డ్ విత్ జీరోస్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు మిస్సింగ్ డేటా అనే దానిలో నువ్వు జీరోస్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే వీ కెన్ డ్రాప్ దోస్ రోస్. ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో ఆ రోస్ అన్ని డ్రాప్ చేసుకోవచ్చు. కానీ ఒకటి కేర్ఫుల్గా ఇక్కడ ఉండాల్సిన విషయం ఏంటంటే, ఈ డ్రాపింగ్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది, మన ఎండ్ రిజల్ట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే ఎప్పుడు డ్రాప్ చేయాలి, ఏ కేసులో డ్రాప్ చేయాలి అంటే, వెన్ వీ హ్యావ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ రోస్. రీసెంట్గా నేను ఒక డేటా సెట్ మీద వర్క్ చేస్తున్నాను అనమాట. ఇండియన్ రైల్వేస్ ఒక డేటా చూశాను, అంటే స్టార్టింగ్ టైము, ఎండింగ్ టైము, అలాగే సోర్స్ స్టేషను, డెస్టినేషన్ స్టేషను. సో డేటా అంతా చూస్తున్నప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయో తెలుసా అండి? 18 lakh రోస్ ఉన్నాయి ఆ డేటా సెట్లో. మోర్ దెన్ 18 lakhs ఉన్నాయి, సమ్ నెంబర్. సో 18 lakhsలో మిస్సింగ్ డేటా ఉన్న రోస్ ఎన్ని ఉన్నాయి తెలుసా? ఓన్లీ 7 to 9 రోస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, దేనన్నా యావరేజ్ తీసుకునేటప్పుడు కానీ, ఏదన్నా సమ్మరీ స్టాటిస్టిక్స్ నేను తీసుకునేటప్పుడు కానీ నేను ఇవి డ్రాప్ చేసేస్తాను. ఎందుకంటే 18 lakhsతో కంపేర్ చేస్తే ఈ 7 or 8 రోస్ నాకు ఇంపార్టెంట్ కాదు. సో ఐ విల్ డ్రాప్ దోస్ 7 or 8 రోస్. సో ఇలాంటప్పుడు హ్యూజ్ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నప్పుడు వేర్ మనం డ్రాప్ చేసినా కానీ ఎండ్ రిజల్ట్ మీద అంత ఎఫెక్ట్ చూపించినదైతే మనం డ్రాప్ చేసుకోవచ్చు రోస్. ఓకేనా? సో ఎలా డ్రాప్ చేయాలి అనే దానికి డ్రాప్ ఎన్ఏ అనే మెథడ్ ఉంది, అది యూజ్ చేసి డ్రాప్ చేయొచ్చు, అది కూడా చూద్దాం. సో ఇది హౌ టు డీల్ విత్ మిస్సింగ్ వాల్యూస్. నెక్స్ట్ ఏంటంటే టైడీ డేటా. సో టైడీ డేటా వచ్చేసరికి అన్టైడీగా ఉన్న డేటాని టైడీ డేటా కింద మార్చడం. ఓకే,
ఓకే, టైడీ డేటాలో కనుక మనం చూసినట్లయితే మనం రెండు యూస్ చేస్తున్నాం. ఒకటి పీడీ డాట్ మెల్ట్ అనేది, ఇంకోటి పీడీ డాట్ పెవోట్ అనేది. సో పీడీ డాట్ మెల్ట్ టైడీ డేటా గురించి మనం మాట్లాడినప్పుడు దానికి ఇంపార్టెంట్వి ఒక 2 to 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ టైడీ డేటా ఉంటాం. మనం అంతగా పెద్ద కాన్సన్ట్రేట్ చేయని అవసరం లేదు, కానీ డెఫినేషన్ వైజ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏంటి అంటే గనక కాలమ్స్ రిప్రజెంట్ సపరేట్ వేరియబుల్స్. ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కాలమ్స్ ఒక సపరేట్ వేరియబుల్స్గా ఉండేటట్లు చూసుకోవాలి. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ జనరల్గా మనం ఒక డేటా సెట్ కనుక తీసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయా, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయా? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, అంతేగా. రోస్ ఏమో హైయెస్ట్ నెంబర్లో ఉంటాయి, కాలమ్స్ ఏమో తక్కువ నెంబర్లో ఉంటుంది జనరల్గా. ఎందుకని? కాలమ్స్ ఆర్ ది వేరియబుల్స్, రోస్ ఆర్ ది యాక్చువల్ అబ్జర్వేషన్స్ కదా. సో టైడీ డేటా ప్రిన్సిపల్ కూడా అదేంటంటే కాలమ్స్ని సపరేట్ వేరియబుల్స్గా చూపించడం ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే రోస్ షుడ్ రిప్రజెంట్ ఇండివిజువల్ అబ్జర్వేషన్స్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో మనకి టైడీ డేటా ఈజీ అయిపోతుంది. అది ఎలా చేస్తామంటే సపోజ్ మనం చిన్న డేటా సెట్ తీసుకొని విల్ అప్లై పీడీ డాట్ మెల్ట్ ఆన్ దట్, విల్ మెల్ట్ ద రెస్పెక్టివ్ కాలమ్స్ ఇంటూ రోస్ అండ్ విచ్ ఎవర్ ఫార్మెట్ వీఆర్ టర్నింగ్ దెమ్ అది యూజ్ చేద్దాం మనం. సో పీడీ డాట్ మెల్ట్ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, అలాగే పీడీ డాట్ పివోట్ కూడా చూపిస్తాను. ఓకేనా? ఈ 4 మనం ఇవాళ నేర్చుకుందాం. ఇది బ్రీఫ్గా మనకి క్లీనింగ్ మనం ఇవాళ చూస్తున్నది. ఓకేనా? సో నౌ వాట్ వీ విల్ డూ, వీ విల్ జంప్ ఇన్ టు స్మాల్ డేటా సెట్స్. 2 డేటా సెట్లు తీసుకుంటాను, చిన్నవి తీసుకొని ఇవి అప్లై చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ నా దగ్గర ఒక 2 చిన్న డేటా సెట్స్ ఉన్నాయి. సో ఒక డేటా సెట్ తీసుకొని దాని మీద వర్కౌట్ చేద్దాం. ఫస్ట్ సపోజ్ ఇంపోర్ట్ pandas as pd. Now I will read the CSV file. So df is equal to df1 anandam. So df1 is equal to pd dot read csv. ఇది ఒక CSV ఫైల్. ఇది ఒకసారి మనం రీడ్ చేద్దాం. సో now I will see what is df1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, this data set shows the individual consumption in a month. గ్రెయిన్ కన్జంప్షన్ అనమాట. ఒక పర్సన్ ఒక నెలకి ఎంత తిన్నాడు పర్ మంత్కి అనేది చూపించింది. ఇది ఎలా చూపించింది? జనవరి మంత్లో యావరేజ్గా ఒక స్టేట్లో ఉన్న పర్సన్ 8 kgs ఆఫ్ రైస్ కన్జ్యూమ్ చేశాడు, 2 kgs ఆఫ్ వీట్ కన్జ్యూమ్ చేశాడు, 42 ఎగ్స్ కన్జ్యూమ్ చేశాడు. ఇక్కడ మిల్క్ ఇన్ లీటర్స్ 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ మిస్సింగ్ డేటా అనమాట. జీరోస్ కావచ్చు, ఇక్కడ ఎన్ఏఎన్ అంటే నాట్ ఏ నెంబర్. పాండాస్ డేటా ఫ్రేమ్స్లో మిస్సింగ్ వాల్యూస్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ఐదర్ జీరోస్ ఆర్ ఎన్ఏఎన్. ఓకే, సో ఫిబ్రవరిలో ఒక పర్సన్ 9 kgs కన్జ్యూమ్ చేశాడు రైస్ని, వీటిని 3, అలాగే ఎగ్స్ 34 మెంబర్స్. సో ఇలా చూసుకుంటే 7 లీటర్స్ ఆఫ్ మిల్క్, 5 లీటర్స్ ఆఫ్ మిల్క్, ఇది అనమాట మనం చూసుకుంది. సో బేసిక్గా నేను డయాగ్నోస్ ఎలా చేయాలని చెప్పానంటే మీకు df.info, df.shape, df.head, df.describe ఇలాంటి యూజ్ చేసి చేయమన్నాను. ఓకేనా? సపోజ్ హెడ్ ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఉంది 6 months డేటానే. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నప్పుడు హెడ్ ఆర్ టైల్ ఇచ్చి చూసుకోవచ్చు. సో df.info ఏమిస్తుందో చూద్దాం. సో df.infoలో df1 మన డేటా ఫ్రేమ్ నేమ్. సో ఇన్ఫోలో ఏమిచ్చింది? ఇన్ఫో మెథడ్. సో
it has given the null or non-null, how many non-null values are there in each column, and the data type of that column. So month object rice integer, wheat float లో ఉంది, eggs integer, milk integer. Okay, and wheat in kg has a null value NaN. ఓకే, దెన్ మనము కావాలంటే డిఎఫ్ డాట్ షేప్ పెట్టి చూసుకోవచ్చు. డిఎఫ్ వన్ డాట్ షేప్, సారీ. ఓకే, 6 rows and 5 columns. ఓకేనా? సో ఇవి బేసిక్స్ చెక్స్ కొన్ని చేసుకున్న తర్వాత మనకి ఒక ఒక ఐడియా వచ్చింది హౌ అవర్ డేటా సెట్ ఈజ్ అనేది. సో నౌ వీల్ అప్లై వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద స్లైడ్స్. స్లైడ్స్లో ఇందాక మనం ఏం నేర్చుకున్నామో అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. నౌ ఇఫ్ వీ ప్రొసీడ్ టు క్లీన్ ద డేటా. సో ఇక్కడ మీరు జాగ్రత్త కాలమ్ నేమ్స్ చూస్తే ఫస్ట్ది మంత్, సెకండ్ది అంత క్లీన్గా లేదని నా ఉద్దేశం. రైస్ పర్ పర్సన్ ఇన్ కేజీ అనేది, కేజీ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంది, మధ్యలో అండర్ స్కోర్ లేదు, ఇక్కడంతా ఒక ఫార్మాట్ యూజ్ చేశారు, మిగతా వాటికి వేరే ఫార్మాట్లో ఉంది. మనం కరెక్ట్గా చూస్తే మనం దీన్ని మార్చొచ్చు. ఇక్కడ వీట్ ఇన్ కేజీ లాగే ఇక్కడ రైస్ ఇన్ కేజీ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ మిల్క్ ఇన్ లీటర్స్లో కూడా స్మాల్ ఎమ్ అని క్యాపిటల్ ఎమ్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ అన్నిటికీ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్స్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, అది చేద్దామా? అది ఎలా చేస్తామంటే వీ కెన్ డూ ఇట్ బై రీనేమింగ్ ద కాలమ్. ఓకే, సో మనం డిఎఫ్ వన్ డాట్ రీనేమ్ ఎలా ఇస్తాం? కాలమ్స్ ఈజ్ ఈక్వల్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి డిక్షనరీ ఫార్ములేట్లో ఇస్తాం. పైథాన్ డిక్షనరీస్ ఫార్మాట్లో మనం ఇస్తాం అనమాట. పైథాన్ డిక్షనరీ ఫార్మాట్లో ఏదైతే మనం చేంజ్ చేయగలం, సపోజ్ ఇది నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇది ఇక్కడ ఇచ్చేసి కొటేషన్స్లో ఇస్తాను. దిస్ ఈస్ బికాస్ కాలమ్ నేమ్, అండ్ దెన్ we will do what really we want. So what we want is rice in kg, that's it. Then we can give again a column, comma, and milk liters ఉంది కదా, దీన్ని క్యాపిటల్స్ చేయాలి కదా. సో ఇది మనం క్యాపిటల్ ఎమ్ ఇద్దాం అనమాట ఇక్కడ. సో ఇదో కామా ఇచ్చేసాను. సో కాలమ్స్ ఇలా డిఫైన్ చేశాను. కాలమ్స్ డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక అట్రిబ్యూట్ ఇస్తాను, ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఈ ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ చేంజ్ ది ఒరిజినల్ డేటా నేమ్, ఒరిజినల్ డేటా సెట్. ఇప్పుడు డిఎఫ్ వన్లో ఉంది కదా ఇది స్టోర్ అయ్యి, సో ఇప్పుడు ఇది చేంజ్ చేసినప్పుడు డిఎఫ్ వన్లో ఇంక ఇదే డేటా పర్మనెంట్గా ఉంటుంది అనమాట. అప్పుడు ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ ట్రూ ఇచ్చే. ఇప్పుడు ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ ట్రూ ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుందంటే ఇప్పుడు మన రిజల్ట్ వరకు అది డిస్ప్లే అవుతుంది, కానీ యాక్చువల్ డేటా ఫ్రేమ్లో అది చేంజ్ అవ్వదు. బట్ ఇప్పుడు చేంజ్ అయిపోద్ది, కావాలంటే మీరు చూడండి. సో ఐ హ్యావ్ ran this. Now if I take df1 and display it, చూసారు కదా, రైస్ ఇన్ కేజీ మారిపోయింది. నెక్స్ట్ మిల్క్ ఇన్ లీటర్స్ వచ్చేసి ఎమ్ క్యాప్స్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ హౌ వీ చేంజ్ ది కాలమ్ నేమ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం హౌ టు చేంజ్ ద ఇన్కన్సిస్టెంట్ డేటా టైప్స్ చూద్దాం. ఓకేనా? ఒకసారి డేటా టైప్స్ చూద్దాం. ప్రింట్ df1 d types. సో ఇక్కడ మనం చూస్తే మంత్ స్ట్రింగ్లో ఉంది, నో ప్రాబ్లం. రైస్ ఇంట్లో ఉంది, నో ప్రాబ్లం. వీట్ ఫ్లోట్లో ఉంది, నో ప్రాబ్లం. ఎగ్స్ ఇంటిజర్లో ఉన్నాయి, మిల్క్ ఇంటిజర్లో ఉన్నాయి.
సో దెర్ ఈస్ నో ఇన్కన్సిస్టెన్సీ ఇన్ దిస్ డేటా ఇన్ డేటా టైప్స్ అనమాట. కానీ నేను మీకు చూపించడం కోసం ఫర్ సపోజ్ ఐ వాంట్ టు చేంజ్ రైస్ ఇన్ కేజీ ఇంటూ స్ట్రింగ్. ఏం చేస్తాను చూడండి. సో ఐ విల్ యూజ్ like this. So rice in kg is equal to స్టోర్ చేయడానికి దీని మీదే నేను యాజ్ టైప్ str అని ఇస్తాను. సో ఐ విల్ రన్ దిస్. సో నౌ ఐ వాంట్ టు ప్రింట్ అగైన్ దిస్ వన్. చూసారా, రైస్ ఇన్ కేజీ నౌ ఆబ్జెక్ట్ మారిపోయింది. ఇందాకేమో ఇంటిజర్లో ఉంది, ఇప్పుడు ఆబ్జెక్ట్ మారిపోయింది. దిస్ ఈస్ హౌ వీ విల్ చేంజ్ ది డేటా టైప్ ఆఫ్ ఏ కాలం. ఫస్ట్ సపోజ్ అగైన్ నేను ఈ రైస్ ఇన్ కేజీని న్యూమరిక్లోకి మార్చాలనుకుంటున్నాను. ఎలా చేస్తాం? న్యూమరిక్లోకి మార్చాలంటే మనకి పాండాస్లో ఒక మెథడ్ ఉందన్నమాట. సో pd డాట్ టు అండర్ స్కోర్ న్యూమరిక్. ఏం మారుస్తాం అనుకుంటున్నాం మనం? df1 డాట్ రైస్ ఇన్ కేజీని మారుద్దాం అనుకుంటున్నాం. కమా ఎర్రర్స్ ఈజ్ ఈక్వల్ టు సి కోయర్స్. సో ఇదేంటంటే ఎర్రర్స్ ఈజ్ ఈక్వల్ టు కోయర్స్, ఎందుకంటే ఇట్ విల్ ఫోర్స్ఫుల్లీ చేంజ్ ఎవ్రీ ఐటమ్ in that column into numeric, means integer. Okay, so now I run this and I will check the data types now. చూసారా, రైస్ ఇన్ కేజీ ఇంటిజర్ లోకి మారిపోయింది. సో దిస్ ఈజ్ హౌ we will deal with inconsistent data types. Now we will deal with missing values. ఏమనుకున్నాం ఇందాక? ఫస్ట్ we will identify the missing values and then we will work on that. Okay, so now ఇక్కడ నేను మీకు ఇంకొన్ని చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే మిస్సింగ్ వాల్యూస్ కనుక్కునే ముందు ఈ మిస్సింగ్ వాల్యూస్ మనం ఆల్ అని అండ్ ఎనీ అనే మెథడ్స్ యూజ్ చేసి వర్కౌట్ చేస్తాం దీన్ని. ఓకేనా? సో ఫస్ట్ ఐ వాంట్ టు యూజ్ ఆల్ అండ్ ఎనీ మెథడ్స్. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు సెలెక్ట్ ఆల్ ద కాలమ్స్ విచ్ ఆర్ నాన్ జీరోస్. సో ఫర్ ఎగ్జాంపుల్ I want to select all the columns with all non-zeros. df.lock ఇది లొకేషన్ మెథడ్. ఇది యూజ్ చేసి పొజిషన్ కనుక్కోవడానికి పెడతాం. ఇది LOC, ఇంకోటి లాక్ ఆర్ ఐలాక్ యూజ్ చేయొచ్చు మనం. సో లాక్, ఐ am స్లైసింగ్ ది డేటా ఫ్రేమ్స్. ఓకే, సో ఇది కూడా మీరు ఏమైనా డౌట్ ఉంటే గూగుల్లో చెక్ చేసుకోండి, హౌ టు స్లైస్ దీస్ అనేది. సో స్లైసింగ్ అనేది పైథాన్లో స్ట్రింగ్ స్లైసింగ్ దగ్గర నుండి నేర్చుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం అది ఇంప్లిమెంట్ చేస్తాం పాండాస్ మీద కూడా. సో నేను స్టార్టింగ్ ఈ సెమీకోలన్కి ముందు స్టార్ట్ పాయింట్, తర్వాత ఎండ్ పాయింట్, తర్వాత స్టెప్ వైజ్ హౌ టు గో అనేది. సో ఇది అర్థం కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి అది. సో ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే df.lock colon and comma then df1 ఇది మనం వాడేది డేటా సెట్ df1.all. ఓకేనా? ఇది ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, ఇట్ విల్ ప్రింట్ ఆల్ నాన్ జీరో కాలమ్స్. మీరు ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ ఒక మిస్సింగ్ కాలం ఉంది. ఏంటిది అది? మిల్క్ ఇన్ లీటర్స్ మిస్ అయింది. మిల్క్ ఇన్ లీటర్స్లో జీరోస్ ఉన్నాయి, స్టార్టింగ్ 2 కాలమ్స్లో జీరోస్ ఉన్నాయి. సో ఈ కాలం అది ప్రింట్ చేయాల. సో ఇక్కడ వరకు అది ప్రింట్ చేసింది. ఓకేనా? సో నౌ
Now I wanted to select columns with any one non-zeros, any one non-zero. For suppose నాకు తెలిసి సేమ్ రిజల్ట్ కూడా వస్తుంది. సెలెక్టింగ్ కాలమ్స్ with any one non-zero. ఓకే, దీనికి కూడా సేమ్ స్లైసింగ్ మెకానిజం యూజ్ చేసి df డాట్ loc యూజ్ చేసి df డాట్ ఎనీ యూజ్ చేస్తాను అనమాట. ఓకేనా? సో df1 చూసారా, we are selecting columns, ఒక్క నాన్ జీరో ఉన్నా కానీ ఆ కాలంని సెలెక్ట్ చేసే అన్నాం. ఈ కాలంలో అన్ని నాన్ జీరోసే, ఈ కాలంలో అట్లీస్ట్ వన్ నాన్ జీరో ఎలిమెంట్ ఉంది, ఈ కాలంలో అట్లీస్ట్ వన్ నాన్ జీరో ఎలిమెంట్ ఉంది, ఈ కాలంలో అట్లీస్ట్ వన్ నాన్ జీరో ఎలిమెంట్. నా ఇంటెన్షన్ ఏంటంటే హియర్ ఐ ఆమ్ టెలింగ్ యూ ద యూసేజ్ ఆఫ్ ఆల్ అండ్ ఎనీ. ఐ వాంట్ టు టెల్ దట్. ఇది మెయిన్ థింగ్, నా ఇంటెన్షన్. సో అర్థమైంది కదా? నెక్స్ట్ మనము ఐ వాంట్ టు సెలెక్ట్ కాలమ్స్ విత్ నల్ వాల్యూస్. ఇది మనకు అసలు యూజ్ అయింది. సో I want to select columns with null values. ఓకే, నల్ వాల్యూస్ని ఎలా సెలెక్ట్ చేస్తాం? సేమ్ ఇదే మెకానిజం చేస్తున్నా. df1 డాట్ loc యూజ్ చేసి ఇక్కడ మనం df1 మీద ఇందాక చెప్పుకున్నట్టు ఈజ్ నల్ అనే దాన్ని యూజ్ చేస్తున్నా. సో ఈజ్ నల్ యూజ్ చేసినప్పుడు ఇట్ విల్ రిటర్న్ ఏ బూలియన్ వాల్యూ, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. బట్ నాకు ఐ వాంట్ ద కాలమ్స్ టు ప్రింట్. ఓకేనా? సో నేను దీని మీద అందుకని ఏం వాడతానంటే ఎనీ వాడతాను. సో ఫస్ట్ ఇట్ విల్ రిటర్న్ బూలియన్ వాల్యూస్ అండ్ ఇట్ విల్ రిటర్న్ డాట్ ఎనీది యూజ్ చేసుకొని df1 డాట్ ఈ లొకేషన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను యూజ్ చేసింది మళ్ళీ ఒకసారి df డాట్ లాక్ df1 ఈజ్ నల్ దెన్ డాట్ ఎనీ. సో ఐ విల్ ప్రింట్ దిస్. ఒకసారి చూస్తే నల్ వాల్యూ ఉన్నది ప్రింట్ చేస్తుంది. ఉందా లేదా? NaN కాలం ఒకటే అందులోనే ఉంది, ఆ ఒకటి ప్రింట్ అయింది. సో ఇదే ఇంకో నాట్ నల్ కూడా యూజ్ చేసి చూపిస్తాను. సో ఐ వాంట్ టు సెలెక్ట్ నౌ కాలమ్స్ వితౌట్ నల్ వాల్యూస్. అంటే నల్ వాల్యూ ఉన్న కాలం నాకు ప్రింట్ అవ్వకూడదు. సేమ్ యూజ్ చేద్దాం. df1 డాట్ loc df డాట్, ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేస్తున్నాం అంటే వితౌట్ నల్ వాల్యూస్, అంటే నాట్ నల్ వాల్యూస్ లేని ఆల్ కాలమ్స్ నాకు ప్రింట్ చేయండి. ఓకేనా? నౌ ఐ విల్ రన్ దిస్. సారీ, df1. సో ఇప్పుడు చూసారా, NaN ఉన్న వీట్ కాలం ఒకటి తీసేసి మిగతా కాలమ్స్ అన్ని ప్రింట్ చేసేసింది. సో దిస్ ఈజ్ హౌ we will deal with we will identify the columns those are having null values. సో మనం మిస్సింగ్ వాల్యూస్ని ఎలా డీల్ చేస్తాం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక ఎక్స్ప్లెనేషన్లో, థియరీ ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్పుకున్నాం? we can fill the value with zeros, we can fill the value with test statistic like mean, median, and we can drop the rows అని చూసుకున్నాం. I want to show you, I want to tell you the how do we drop. So df1 dot drop na how is equal to any.
ఎనీ, హౌ ఈజ్ ఈక్వల్ టు ఎనీ చూద్దాం. ఇప్పుడు నాకు ఐ హ్యావ్ డ్రాప్డ్ ద రో విచ్ హెస్ NaN వాల్యూ. ఇంతకు ముందు ఇక్కడ NaN వాల్యూ ఉంది, మే మంత్. ఇక్కడ మే మంత్ మిస్ అయిపోయింది. ఎందుకు? నల్ వాల్యూ ఉన్న రోని నేను డ్రాప్ చేసేసాను. ఓకే, దిస్ ఈజ్ హౌ. ఆల్సో ఐ వాంట్ టు షో యూ హౌ వీ కెన్ ఫిల్టర్ స్పెసిఫిక్ కాలమ్. సో నేను గనక ఇప్పుడు ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ దోస్ థింగ్స్. రైస్ కన్జంప్షన్ 10 కంటే తక్కువ ఉన్నాయి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? డిఎఫ్ ఆఫ్ రైస్ ఇన్ కేజీ less than 10. Sorry, df1. సో చూసారు కదా, df1 రైస్ ఇన్ కేజీ లెస్ దెన్ 10. సో స్టార్టింగ్ కి ట్రూ రిటర్న్ చేసింది, మిగతా వాటికి ఫాల్స్ రిటర్న్ చేసింది. ఇలా యూజ్ చేస్తే మనకు పెద్ద ఈ ఫిల్టరేషన్ ద్వారా మనకి పెద్ద యూజ్ ఉండదు. కానీ రియల్గా కొన్ని ఆపరేషన్స్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు do an operation based on the other column value. For example, నేను df1లో రైస్ ఇన్ కేజీ తీసుకొని సేమ్ ఇప్పుడు df డాట్ వీట్ లెస్ దాన్ 2 అని తీసుకుంటాం. డాట్ మెథడ్ కావచ్చు, మనము ఏది తీసుకున్నా కానీ రిప్రజెంటింగ్ కాలమ్స్లో బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేయొచ్చు, డాట్ నోటేషన్ యూజ్ చేయొచ్చు. సో డిఎఫ్ బ్రాకెట్స్ మిల్క్ తీసుకుందాం, మిల్క్ లీటర్స్. సపోజ్ మిల్క్ లీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కండిషన్ని బేస్ చేసుకొని డిఎఫ్1 మనం యూజ్ చేయాల్సింది డిఎఫ్1 డాట్ కూడా యూజ్ చేయొచ్చు కదా. సో వీట్ ఇన్ కేజీ లెస్ దెన్ 2. సో లెస్ దెన్ 2. సో ఇక్కడ నేను ఈ కండిషన్ ఏంటంటే ఐ ఆమ్ taking the columns of milk liter, taking the rows here milk liters తీసుకొని based on the condition of the other column. wheat in kg less than 2 ఉంటే ఏమేమి వస్తాయి? less than 2 ఉంటే 1 మార్చ్ది వస్తుంది, ఏప్రిల్ వస్తుంది. తీసుకొని నేనేం చేస్తానంటే దానికి ఒక 4 యాడ్ చేయమంట. I will run this and I will display 1. So now you can go ahead and see the change in this. So I have run several times. So it look like that. నేను ఫస్ట్ నుండి రన్ చేస్తాను. సో రన్. ఓకే, నౌ ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ పైనున్న 7కి 4 యాడ్ అవ్వాలి, అంతే కదా. ఎక్కడైతే వీట్ లెస్ దాన్ 2 kgs ఉందో ఇది ఒక్కటే ఉంది లెస్ దాన్ 2 kgs. ఇక్కడికి వెళ్ళి మిల్క్లో వాల్యూకి 4 యాడ్ చేయాలి. 4 యాడ్ చేసింది, 7 + 4 11. So this is how we can do a change to a value in the column based on the condition of the other column. సో ఈ మీరు ప్రాక్టీస్ చేయండి ఇవి, ఓకేనా. సో దిస్ ఈస్ హౌ విల్ డీల్ విత్
missing values, and also we'll do some manipulation and filterings on the data frames. So now we will do the untidy data into tidy data. ఓకేనా, అన్టైడీ డేటాని టైడీ డేటాలోకి మార్చడానికి ట్రై చేద్దాం. మనం అనుకున్నాం కదా ఇందాక, టైడీ డేటాని అన్టైడీ డేటాని టైడీ డేటా చేయాలంటే పీడీ మెల్ట్ కానీ పీడీ పివోట్ ఈ రెండు యూజ్ చేస్తాం. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ టైడీ డేటా అంటే, ఫస్ట్ థింగ్, కాలమ్స్ షుడ్ రిప్రజెంట్ separate variables and rows should represent individual observations అనుకున్నాం. ఓకే, ఇది బేస్ చేసుకొని మనము ఇంకో డేటా సెట్ని చేద్దాం, రీడ్ చేద్దాం ఫస్ట్. సో ఇది తీసుకొని I want to take it as data frame 2 and దాని నేమ్ ఏంటంటే, వన్ సెకండ్, నేను ఒక స్మాల్ డేటా సెట్ క్రియేట్ చేశాను. సో ఇండియన్ రైల్వేస్ ఫాస్టెస్ట్ ట్రైన్స్ అని కొంచెం తక్కువ డేటా తీసుకున్నాను. సో ఐఎమ్ రీడింగ్ దిస్ ఇంటూ డేటా ఫ్రేమ్ df2 వాడాము, df3 sorry df2. సో నౌ ఐ వాంట్ టు చెక్ దిస్ df2. సో ఈ ఒక స్మాల్ డేటా సెట్ని తీసుకున్నాను జస్ట్ మీకు చూపించడం కోసం. సో ఏంటిది అంటే, ట్రైన్ నేమ్ గతిమాన్ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్ అండ్ శతాబ్ది ఎక్స్ప్రెస్. సో ఇది సీజన్ని బట్టి సెమీ హై స్పీడ్ ట్రైన్, లేకపోతే సమ్మర్లో అనుకోవచ్చు, లేకపోతే వింటర్లో స్పీడ్స్ మారుతూ ఉంటాయి. సో సీజన్ని బట్టి సెమీ హై స్పీడ్ ట్రైన్గా ఉన్నప్పుడు గతిమాన్ 160 km/h, వందే భారత్ 180 km/h అండ్ శతాబ్ది 150 km/h. ఇది మ్యాక్సిమం అలౌడ్ స్పీడ్. సో వింటర్లో ఒకవేళ సూపర్ ఫాస్ట్గా ఉన్నప్పుడు దాని స్పీడ్ లిమిట్ తగ్గించి 140 km/h గతిమాన్ అండ్ 158 ఫర్ వందే భారత్ అండ్ శతాబ్ది ఎక్స్ప్రెస్ 130. సో ఇవన్నీ కరెక్ట్ డేటా కాకపోవచ్చు, కానీ ఒక ఎగ్జాంపుల్ కింద మీకు తీసుకొని చెప్పాలనుకుంటున్నాను. సో సో హియర్ ఈ డేటాలో ఏంటంటే, గతిమాన్ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉన్నాయి. సో 160, 140, 180, 150, 150, 130. కానీ ఒకసారి మీరు చూడండి, ఈ డేటాని నేను ఐ వాంట్ టు మెల్ట్ ద డేటా. సో దీనికి ఫార్మాట్ మారుస్తాను, ఒకసారి చూడండి. pd.melt అనేది మనకు పాండాస్లో ఉంది. సో df2 తీసుకుందాం, id_vars ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ నేమ్ కామా value_vars మీకు ఒకసారి రిజల్ట్ డిస్ప్లే చేసిన తర్వాత మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. నౌ ఐ విల్ టేక్ సూపర్ ఫాస్ట్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఈ డేటా ఫ్రేమ్ యొక్క ఫార్మాట్ని నేను చేంజ్ చేస్తున్నాను, మెల్ట్ చేస్తుంది. ఎలా మెల్ట్ చేస్తుంది అంటే, ఏదైతే మనం ఫిక్స్డ్గా ఉండి చేంజ్ అవ్వకూడదు అనుకుంటున్నామో అది id_varsకి ఇస్తామన్నమాట. సో id_varsకి ట్రైన్ నేమ్ అనేది నేను ఇచ్చాను. ఏదైతే మనం మెల్ట్ చేద్దాం అనుకుంటున్నామో అవి value_vars ఇస్తాం. ఇంకొక పారామీటర్ కూడా ఉంటుంది, value_names. If we want to change the column values of the newly formed data frame, then we can give that also. So now I will run this. So df2 is equal to ikkada is equal to, so it is showing something missed. It is showing id_vars are not present in data frame train name.
try name. So column names mistake ఉంటుంది. So what I will do is I will check the exact column names. So df2 dot columns, so I'll run this. Yeah, సో ఇక్కడ కాలమ్ నేమ్ ట్రైన్ నేమ్ కాదు, ఇక్కడ ఒక స్పేస్ కూడా ఉంది. సో ఇఫ్ ఐ వాంట్ టు గివ్ దిస్ స్పేస్, సో ఐ వాంట్ రన్, సో అదనమాట. సో ఇందాక మనం ట్రైన్ నేమ్ కాలంలో కాలం నేమ్ ఎగ్జాక్ట్ కాదు. సో దిస్ ఈజ్ కాల్డ్ ద ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ద కాలం నేమ్. కాలం నేమ్లో అనుకోకుండా స్పేస్ ప్రింట్ అయిపోయింది. సో దట్ ఈస్ ఇన్కన్సిస్టెన్సీ, అది తీసేయాలి. సో నౌ ఇక్కడ యాక్చువల్గా మీకు చెప్దాం అనుకుంటే ఏంటంటే వీఆర్ మెల్టింగ్ దిస్ డేటా ఫ్రేమ్ ఇంటూ tidy data అనమాట. సో pd డాట్ మెల్ట్, వీఆర్ మెల్టింగ్ df2 డేటా ఫ్రేమ్. ట్రైన్ నేమ్ నాకు ఫిక్స్డ్, చేంజ్ అవ్వద్దు. వాల్యూ వేర్స్ దీస్ టు బి మెల్టెడ్. సో మనకి ఈ ఫార్మెట్లోకి మారిపోయింది. ఎలా మారిపోయింది? ట్రైన్ నేము గతిమాన్ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్. వేరియబుల్ వచ్చేసి సెమీ హై స్పీడ్ ట్రైన్, సూపర్ ఫాస్ట్. వాల్యూస్ వచ్చేసి ఇలా మారిపోయినాయి. సో దిస్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటింగ్ ది డేటా. వీ కెన్ డూ దిస్ బై యూజింగ్ మెల్ట్. సో నౌ నేను పివోట్ యూజ్ చేసి ఐ వాంట్ టు కన్వర్ట్ ది డేటా అగైన్. సో ఐ వాంట్ టు యూజ్ pd డాట్ pivot. ఫర్ సపోజ్ నేను df3 తీసుకుంటా. సో దీన్ని నేను df2 కింద పెట్టుకొని, సో ఐ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ df2 అండ్ df3కి నేను ఇది అసైన్ చేస్తా. సో నేను రిజల్ట్ సెట్ df2 మీద ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ పివోట్. సో పివోట్ కూడా ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ అంటే మనము ట్రైన్ నేమ్ ఇస్తున్నాం. చూడండి రిజల్ట్ మనం ఎలా తీసుకోవచ్చు. ట్రైన్ నేమ్ స్పేస్ ఉంది, మర్చిపోకండి. జస్ట్ ఇండెక్స్ ట్రైన్ నేమ్ కామా కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ డేటా సెట్లో వేరియబుల్ అనేది ఉంది. మనం ఏం నేమ్స్ ఇవ్వలేదు కాబట్టి అది వేరియబుల్ వాల్యూ కింద తీసుకుంది డిఫాల్ట్గా. ఏదైనా నేమ్స్ ఇస్తే మనం అది మెన్షన్ చేయొచ్చు. సో వేరియబుల్ దెన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు value. Okay, so I am giving this. Now let's see. So I want to print df3. మళ్ళీ పాత ఫార్మాట్లోకి వచ్చేసినట్టుంది కదా ఇది. సో పివోట్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్ ఆఫ్ మెల్టింగ్. అర్థమైంది కదా? మనం మెల్ట్లో చేసిన ప్రాసెస్కి పివోట్ అనేది రివర్స్లో తీసుకుంటుంది అనమాట. ఫస్ట్లో డేటా ఫ్రేమ్ ఇదే ఫార్మాట్లో ఉన్నప్పుడు we have melted the data frame and converted this to this one. So if I print df2 also, you will get one idea. Yeah, ఇప్పుడు df2 సారీ, ఇప్పుడు ఈ ఫార్మాట్లో ఉన్న డేటా ఫ్రేమ్ని నేను ఈ ఫార్మాట్లోకి మార్చేసాను. సో ఈ ఫార్మాట్లో ఎలా మార్చాను? pd డాట్ మెల్ట్ యూస్ చేసి. నౌ ఐ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ దిస్. I want to unmelt. So it is df2 dot pivot and again మనం ఈ ఫార్మాట్ వచ్చేస్తుంది. సో ఇలాగా మనం రీషేప్ చేస్తాం డేటాని. ఓకేనా? అన్టైడీ డేటాని టైడీ డేటా చేస్తాం. రీషేపింగ్ టెక్నిక్స్ లైక్ మెల్ట్ అండ్ పివోట్ యూజ్ చేసి. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. సో నెక్స్ట్ సెషన్లో మనము ఇంకా ఫర్దర్ టెక్నిక్స్ చూద్దాం. Thank you guys for listening this. Please subscribe our channel and do like our videos. Thank you.